ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తున్నా. వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. మరి పరిచర్యలో మీరు ఫలిస్తూ ఉన్నట్లయితే ఈ పరిచర్యలో ప్రతిరోజు డైలీ వాగ్దానము మీ జీవితాలలో ఎంతో ఆదరణ కలుగజేస్తూ విశ్వాసంలో మిమ్మల్ని నడిపిస్తూ మీరు ఫలిస్తూ ఉన్నట్లయితే మర్చిపోకుండా ఈ పరిచర్యను ప్రోత్సహించడానికి మీ వంతుగా ఆర్థికంగా సహకరించడానికి ముందుకు రావాలని తెలియపరుస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్య నుంచి టీవీ వర్తమానాలు అందిస్తున్నాం. ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మరి ఈ యొక్క ఉన్నతమైన పరిచర్యలో పాలిభాగస్తులు అవుతూ మీరు ఫలించి అనేకులకు దీవెనకరంగా ఉండాలని తెలియపరుస్తున్నాం. మరి తప్పకుండా పరిచర్యలో సహకారులుగా ముందుకు రండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారంగా ఉందాం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఉదయం మొదలు సాయంత్రం వరకు ఎన్ని పనులు చేసినా మనము పడకల మీదకి వెళ్ళేసరికి మన అంతరంగంలో విచారాలన్నీ కూడా హెచ్చు స్థాయిలోకి వచ్చి రేపటి పరిస్థితులను తలుచుకొని దిగులుతో ఉండిపోయే వారంగా ఉంటూ ఉన్నాం కదా. అవునండి, మన పరిస్థితులు అలాగున ఉన్నాయని ఎరిగిన దేవుడి మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, భక్తుడు ఎంతో విశ్వాసంతో అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అయా, నా అంతరంగమందు విచారములు ఎన్ని ఉన్నా సరే, అవి ఎంత హెచ్చుగా ఉన్నా సరే, నువ్విచ్చే ఆదరణ ఉంది చూసావా, నీ యొక్క ఆదరణ నా ప్రాణానికి నెమ్మదిస్తుందయ్యా. నా ప్రాణానికి నెమ్మది ఇవ్వడాన్ని బట్టి మాత్రమే ఎన్ని విచారాలు ఎన్ని బాధలు నన్ను కృంగదీసినా నేను ఈరోజు సమాధానకరంగా నిలబడి ఉన్నాను కదా. భక్తుడిచ్చిన అద్భుతమైన సాక్ష్యము మన జీవితాలలో మనం కూడా పలికే వారంగాను, ఇతరులకు ప్రకటించే వారంగాను, సాక్ష్యము ఇవ్వగలిగిన విశ్వాసులముగాను ఉండి తీరాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. మరి మట్టుకు నేనైతే నిజంగా నా హృదయంలో ఎన్ని విచారాలు హెచ్చినా ఆయన ఇచ్చే ఆదరణ బట్టి నా ప్రాణము నెమ్మది పొంది సమాధానము పొంది ఆ నెమ్మది ఆదరణతోనే ఈరోజు బ్రతుకుతూ ఆ ఆదరణ కలుగు చేసిన సృష్టికర్తను స్తుతిస్తూ ఆ బలమైన మాటలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రియదేవుని బిడ్డ, ఆ పెదాలతో పలికే మాటలు ఇవి కాదండి. హృదయాంతరంగములో ఆయన ఆదరించిన ఆదరణను బట్టి సేదదీరిన హృదయం మాట్లాడుతున్న బలమైన మాటలు. మరి ఈరోజు నువ్వు కూడా ఇలాగున మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నారు. అందరం మరి హృదయపూర్వకంగా మాటను చెప్దాం. అయా, నా అంతరంగమందు విచారాలు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆమెన్. ఆయన గొప్ప ఆదరణ మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవబెడుతూ ఉన్నది. ఆయన ఆదరించకపోతే, ఆయన సేద తీర్చకపోతే, ఆయన సమాధానం ఇవ్వకపోతే మన బ్రతుకులు ఎప్పుడో ముగిసి ఉండే. మరి ఈ అద్భుతమైన వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడాలని, ఆ గొప్ప ఆదరణతో మనం అడుగులు ముందుకు వెయ్యాలని, మరి ఉన్నతమైనటువంటి వాగ్దానాన్ని పొందుకోవడానికి కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభా, మా హృదయం మందు విచారాలు ఎన్ని ఉన్నా మీరు ఇచ్చే ఆదరణ మమ్మల్ని బలపరిచి ఆదరించి నిలబెడుతూ ఉన్నదయ్యా. నీ ఆదరణ లేకపోతే మా బ్రతుకులు లేవు అయ్యా. నీ ఆదరణ మాకు కావాలి అని ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్మారో, విశ్వసించారో, వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తూ అద్భుత కార్యాలను వారి జీవితాలలో జరిగించమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడని యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.